కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. మనము చాలామంది చాలాసార్లు కొన్ని తీర్మానాలు తీసుకుంటారు. నూతన సంవత్సరము రాకముందుగానే మనము ఎన్నో గొప్ప కార్యాలు చేపట్టాలి, లేదంటే గడిచిన సంవత్సరంలో మనం చేయలేనిది ఈ సంవత్సరంలో మనం చేయాలని ఆశిస్తూ ఉంటారు. నిజమే, దేవుడు కూడా మన పట్ల ఒక ప్రణాళికని కలిగి ఉన్నారు. ఏంటనంటే ఆయన యొక్క చిత్తము మన జీవితంలో జరగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. ఆయన యొక్క చిత్తమునకు మనం లోబడినట్లయితే మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము మన జీవితంలో మనము పొందుకోగలుగుతాం. అందుకే పేతురు రాసిన పత్రిక 3:9 ఈ మాట, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతురు గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఎందుకనంటే ఆయన యొక్క వాక్యం సెలవిస్తుంది, అబ్రహాముని ఆశీర్వదించాడు దేవుడు. ఏమిటనంటే కనుక ఆయన యొక్క మాటకి లోబడ్డాడు కనుక మనము కూడా ఆయన యొక్క మాటకు లోబడినట్లయితే, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మనం కూడా ఆయన ఇచ్చేటువంటి ప్రశాంతతను పొందుకొని మనము ఆశీర్వదించబడిన వారిగా మనము జీవిస్తాము. ఎందుకనంటే పేతురు రాసిన పత్రిక 1:7 మనం గమనిస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రము. ఎందుకనంటే మనకే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని కష్టాలు కొన్ని సమస్యలు మనకు ఎదురవుతాయి. అలాంటప్పుడు మనము కృంగిపోకూడదు. కానీ ఇక్కడ మనం చూస్తే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అలాగే మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు, కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు మన యొక్క విశ్వాసము ఏమవుతుందని అంటే కనుక మన యొక్క జీవితము కడగబడుతుంది, పరిశుద్ధతలోనికి మనము నడిపించబడుతూ ఉన్నాము. అప్పుడు మనము ఈ యొక్క కష్టములకు కనుక మనం ఓర్చుకొని ఈ సమస్యలను కనుక మనం ఎదుర్కోగలిగితే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనం పొందుకోగలుగుతాం. చాలామంది వారి జీవితాల్లో కష్టం వచ్చేటప్పటికి దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు, దేవుణ్ణి విడిచిపెడుతూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా వారిని దూషించినప్పుడు వారు ఏమవుతారంటే కృంగిపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నిజమే, మనము కూడా మనం యొక్క బంగారము ఆ యొక్క వెండి వస్తువులు మనం చూసినట్లయితే బంగారము అగ్నిలో పుటం వేస్తూ ఉంటారు. అగ్నిలో దాన్ని కాల్చినప్పుడు అదేమవుతుందంటే ఇంకా పరిశుభ్రం కలిగి అది ఇంకా ఒక మంచి గీటుకు వచ్చిన బంగారంగా మనం చూస్తున్నాం. అలాగే మన యొక్క విశ్వాస జీవితంలో అనేక పోరాటములు, కష్టములు, ఇబ్బందులు మనకు ఎదురైనా కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి ఆయన యొక్క వాగ్దానం చేస్తున్నారు. ఏమిటనంటే కనుక ఆశీర్వాదమునకు కారకులగుటకు మీరు పిలువబడితే. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి నూతన సంవత్సరం వచ్చేటప్పటికి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు నాకు ఏం చేస్తాడని చెప్పి. కానీ మనకి ఈ సంవత్సరంలో మొదటి రోజు ఒక రోజే కాదు, దేవుడు ఎప్పుడు కూడా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే నాకు వాక్యం సెలవిస్తుంది, మీరు భయపడకండి. ఆ మాట 365 రోజులు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. కనుక మనము ఏదో ఆయన వాగ్దానం చేయడం అంటే సంవత్సరానికి ఒకసారో లేదా సంవత్సరానికి 2 సార్లు అని కాదు, ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటారు. కనుక మనము ఆయన యొక్క మాటకి లోబడినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం మనము చూడగలుగుతాం. చూడండి, ఇక్కడ మనకు ఆయన చక్కగా చెప్తున్నారు, దూషణకు ప్రతి దూషణ చేయకుడి, కీడుకు ప్రతి కీడు చేయకుడి, వారిని మీరు దీవించండి, అప్పుడు మీరు ఆశీర్వదించబడతారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఎందుకనంటే ఆయన ప్రేమ స్వరూపుడు. ఆయన యొక్క వాక్యం ఏం చెప్తోందంటే శత్రువులను కూడా ప్రేమించమని ఆయన యొక్క వాక్యము సెలవిస్తోంది. కనుక మనము దేవుని కలిగిన మనము ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన వారిగా మనం జీవించాలని ఆయన యొక్క వాక్యము తెలియచేస్తోంది. కనుక ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్త దూషణ మాటలను మాని
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే, ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. దేవునికి స్తోత్రం. నూతనమైనటువంటి శిశువులు, ఆ యొక్క చిన్న బిడ్డలు, నూతనంగా జన్మించినటువంటి వారు, ఆ యొక్క మొదటి నెల, రెండో నెల, మూడో నెల ఉన్న బిడ్డలు, వారు ఎంత నిర్మలమైనటువంటి వారిగా, మనస్సాక్షి కలిగిన వారిగా వారు ఉంటారు. ఎవరిని వారు దూషించరు, ఎవరిని కూడా వారు ఏమి అనరు, ఎవరికి హాని చేయరు. అంటే అలాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన దయాళుడని మీరు రుచి చూసి ఉంటే, రుచి చూసి దుష్టత్వమును, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని మనం క్రొత్తగా జన్మించిన శిశువుల వలె మనము ఉండాలని నాకు వాక్యం సెలవిస్తుంది. నిజమే, చాలామంది దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో జరగాలని ఆశిస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారండి. మంచిదే. కానీ మనము మన జీవితంలో ఆయన యొక్క వాగ్దానము నెరవేరాలని అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు మనం చేయాలి. ఆయన యొక్క మాటను మనం వినాలి, అనుసరించాలని ఆయన యొక్క వాక్యం సెలవిస్తోంది. ఏమిటనంటే కనుక రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడు. దేవునికి స్తోత్రం. కనుక మనము ఏంటనంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించాలి. ఆయన యొక్క వాక్యానుసారంగా మనము నడవాలని చెప్పి ఆయన యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఎందుకనంటే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించు వారే దేవుని దృష్టిలో నీతిమంతులు అని ఆయనకు వాక్యం సెలవిస్తుంది. వినడం వేరు, విని అనుసరించడం వేరు. కనుక మనం విని అనుసరించినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది. కనుక ఇక్కడ మనకి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దుష్టత్వం నుంచి, సమస్తమైనటువంటి కపటం నుంచి, వేషధారణ నుంచి, అసూయ నుంచి, సమస్త దూషణ మాటల నుంచి మనము విడుదల పొందాలి. నిజమే, చాలామంది చాలా కపటంగా మాట్లాడుతూ ఉంటారు. పైకి చక్కగా చాలా ప్రేమగా మాట్లాడతారు, తర్వాత వారు తీయాల్సిన గోతులు వాళ్ళు తీస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇతరులను దూషిస్తూ ఉంటారు. మరి కొంతమంది ఎప్పుడు కూడా అసూయ, వేషధారణ కలిగి జీవిస్తూ ఉంటారు. ఇవి మన జీవితానికి మంచిది అంటే మంచిది అసలా కాదు. ఈ నూతన సంవత్సరంలో మనము నూతన సంవత్సరం అని మనం అనుకోవడం కాదు, కానీ మన జీవితాల్లో కూడా నూతనత్వం మనం పొందుకోవాలి. మన జీవితంలో ఇవన్నీ పాతవన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టినట్లయితే ఈ యొక్క దూషణ, ఈ యొక్క కీడు కలిగినటువంటి మాటలు, ఈ యొక్క వేషధారణ, అసూయ, ఇవన్నీ మనము మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారిగా మనం ఉండి ఆయన యొక్క వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే మన జీవితంలో ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అందుకే ఆయన సెలవిస్తున్నారు, ఆశీర్వాదము పొందుటకు మీరు పిలువబడుతురు. దేవునికి స్తోత్రం. కనుక ఈ పిలుపుకి మనం లోబడాలని ఆయన యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే ఈ యొక్క పిలుపుకు లోబడి ఆ యొక్క వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెడతారో వారి జీవితంలో ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు, ఆయన యొక్క కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. మర్చిపోకండి, మనకి మరొక సంవత్సరాన్ని దేవుడు అనుగ్రహించారు. గడిచిన సంవత్సరం అంతా తన రెక్కల చోటును కాచి భద్రపరిచారు. మరి యొక్క నూతన సంవత్సరంలో అయినా కనీసం మనము దేవునికి లోబడి ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. మనల్ని ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆయన యొక్క మాటకు లోబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు. కనుక మనం లోబడినట్లయితే మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుడటి కృప ఈ యొక్క మాటలు వింటున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మరి ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, మీ బంగారు పదాలకు అందరములు, స్తుతులు, స్తోత్రములు నాయన. గడిచిన కాలం నుంచి ఎంతవరకు నీ సజీవమైన రెక్కల చోటున కాచి భద్రపరిచిన కూడా మీకు స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఇటు రీతిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని అనుగ్రహించిన కూడా మీకు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, నీ సన్నిధికి కూడా వచ్చిన ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ఇక యొక్క
మాటలు వింటున్న ప్రతి ఒక్కరి ద్వారా మీరు మాట్లాడండి. ఇదిగో తండ్రి నాయన గత జీవితంలో అసూయ వలన, ద్వేషం వలన, ఇదిగో కీడుకు ప్రతి కీడు చేయడం వలన, ఇదిగో తండ్రి